హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే ఏ జిల్లాల వారికి ఇస్తారు, కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా, పాత పెన్షన్స్ ఇస్తున్నారా, అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. నవంబర్ నెల అలాగే డిసెంబర్ నెల కలిపి ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా, పాత పెన్షన్లు ఇస్తున్నారా అని కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ నవంబర్ నెల అలాగే డిసెంబర్ నెల పెన్షన్లు కలిపి ఇస్తారా లేదా అనేది ఇచ్చే వరకు అయితే తెలీదు. అలాగే కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా, పాత పెన్షన్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. పాత పెన్షన్స్ ఇస్తున్నారు. కొత్త పెన్షన్స్ జనవరి నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 అయితే జనవరి నుండి పంపిణీ అయితే చేయబోతున్నారు. మరి నవంబర్ నెల పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. నవంబర్ నెల పెన్షన్స్ డిసెంబర్లో పంపిణీ చేస్తారు. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి క్రిస్మస్ పండుగ కంటే ముందే అన్ని జిల్లాల వారికి పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి, అలాగే పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి అందరికీ డిసెంబర్ 25th లోపే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 25th క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి అంతకంటే ముందే ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్.